హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము యాడ్సెన్స్‌లో ఐడీ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు నేనైతే చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకు పార్ట్ 2 అండి. పార్ట్ 1లో 1000 సబ్స్క్రైబర్స్ అలానే 4000 వాచ్ అవర్స్ రాగానే మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలో నేనైతే ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను. సో ఆ వీడియో సంబంధించిన లింకులు కూడా మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మరియు ఐ కార్డ్‌లో అయితే ఇస్తాను. ఐడీ వెరిఫికేషన్ మనకు రావాలంటే మన ఎర్నింగ్ ఎప్పుడైతే $10 కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోమని మెయిల్ అయితే మనకి వస్తుంది. కానీ చాలా మందికి కూడా ఏ విధంగా చేసుకోవాలో సరైన ప్రాసెస్ అనేది తెలియక ఫెయిల్ అయితే అవుతూ ఉంటారు. సో ఆ విధంగా నేను కూడా ఒక తప్పు అయితే చేశాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అందుకే ఈ తప్పు మీరు చేయవద్దు అని చెప్పాను. సో నేను చేసిన ఆ తప్పు ఏమిటి, అలానే ఐడీ వెరిఫికేషన్ చేసే కరెక్ట్ ప్రాసెస్ మీకైతే క్లియర్‌గా అయితే చూపిస్తాను. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఇన్ఫర్మేషన్‌ని మీ మొబైల్ అయితే మీరైతే పొందొచ్చు. ముందుగా ఏదైనా బ్రౌజర్‌లో గూగుల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ సెర్చ్‌లో మనము యాడ్సెన్స్ అని అయితే టైప్ చేసుకోవాలి. యాడ్సెన్స్ అని టైప్ చేసుకొని ఓకే చేయంగానే మనకి కొన్ని లింక్స్ అయితే వస్తాయి. దీంట్లో ఫస్ట్‌ది గూగుల్ యాడ్సెన్స్ అని ఉంది కదా! సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక మీరు చూడొచ్చు పైన మనకి సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకొని మన యొక్క మెయిల్ ఐడీ పాస్వర్డ్‌తో అయితే మనం అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ లాగిన్ అవ్వంగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే మనకైతే గూగుల్ యాడ్సెన్స్ పేజ్ అయితే మనకి ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి యూట్యూబ్ ఎర్నింగ్స్ అని చెప్పి నా యొక్క బ్యాలెన్స్ అనేది $11.92 అయితే చూపిస్తుంది. సో మీకు ఎప్పుడైతే మానిటైజేషన్ అయ్యాక $10 అనేది కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఇదే విధంగా మనకి మెయిల్ కూడా మనకైతే వెరిఫై చేసుకోమని ఐడెంటిటీ మనకి మెయిల్ కూడా వస్తుంది. సో ఇక్కడ నుండి కూడా మనం అయితే వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మనకి డైరెక్ట్‌గా మన యొక్క ఛానల్‌లో పైన నోటిఫికేషన్ రూపంలో కూడా మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోమని. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఇందాకే మీరైతే గమనించుంటారు థంబ్‌నెయిల్‌లో. సో మీరైతే ఈ తప్పు చేయొద్దు అన్నాను కదా! సో నేనైతే ఒక తప్పు అయితే చేయడం జరిగింది. అదేమిటంటే నాకు ఈ విధంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ రాంగానే నేనైతే చేసుకోలేదు. సో నాకు సమ్ వర్క్ ఉండడం వల్ల నేనైతే దీన్నైతే మర్చిపోయాను. దానివల్ల వీడియోస్ మీద ప్లే అయ్యే యాడ్స్ అన్నీ కూడా నాకైతే ఆగిపోవడం జరిగింది. సో నేను దీన్నైతే ఒక నెల తర్వాత అయితే నేనైతే గమనించాను. సో అప్పటి వరకు కూడా నాకైతే తెలీదు. దానివల్ల నాకు రావాల్సిన ఎర్నింగ్ అంతా కూడా నాకైతే ఆగిపోయింది. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ మనకి యాడ్సెన్స్‌లో కూడా క్లియర్‌గా అయితే చూపిస్తుంది. యు ఆర్ నో లాంగర్ షోయింగ్ యాడ్స్ బికాస్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీట్. వెరిఫై యువర్ ఐడెంటిటీ టు స్టార్ట్ షోయింగ్ యాడ్స్ అగైన్ అని చెప్పి చూపిస్తున్నారు. అంటే మనం వెరిఫికేషన్ చేసుకోని కారణంగా మన యొక్క యాడ్స్ అనేది ఆగిపోయాయి. సో వెరిఫై చేసుకుంటే మళ్ళా మీకు ప్లే అవుతాయి అని చెప్పి మనకైతే చెప్తున్నారు. సో ఇది నాకైతే తెలియదు. సో మళ్ళా నేనైతే ఇన్ఫర్మేషన్ నేనైతే సెర్చ్ చేశాను. సెర్చ్ చేసేటైతే క్లియర్‌గా మనకైతే మెన్షన్ చేస్తున్నారు నోట్‌లో. యూ హ్యావ్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ ఆస్క్ యూ వెరిఫై యువర్ ఐడెంటిటీ టు సబ్మిట్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇన్ యువర్ అకౌంట్ అని చెప్పి. సో నేనైతే ఇదైతే గమనించలేదు. అందువల్ల నాకు 45 days అనేది అయిపోగానే నాకు యాడ్స్ అనేది ఆగిపోయాయి. ఇక్కడైతే క్లియర్‌గా అయితే మనకైతే చెప్తున్నారు. కాబట్టి మీకు ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ పార్ట్‌లో మీరు మానిటైజేషన్‌కి అప్లై చేసి తర్వాత మీరు ఎప్పుడైతే మీకు $10 అనేది ఎర్నింగ్ కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అయ్యి మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారో సో వెంటనే మీరైతే ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. సో ఇలా అయితే చేసుకోవద్దు నాలాగా. సో ఇక ఐడీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను. సో ఇక్కడ మనకి గూగుల్ యాడ్సెన్స్‌లో లెఫ్ట్ సైడ్‌లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! దీంట్లో మనకి పేమెంట్స్ అయితే ఉంటుంది. సో పేమెంట్స్‌లో మనకి వెరిఫికేషన్ చెక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పి మనకి ఈ విధంగా అయితే మనకైతే రావడం జరుగుతుంది. దాని కిందనే మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చెప్పి మనకైతే ఇక్కడైతే మెన్షన్ చేసి అయితే ఉంటారు. సో దీని పక్కన చూస్తే మీరు నీడ్స్ అటెన్షన్ అని చెప్పి మనకైతే ఉంది రెడ్ మార్క్‌లో. సో దాని ఎదురుగా మనకి టేక్ యాక్షన్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఈ విధంగా మనకి పేజ్ అనేది వస్తుంది. ఇక మీరు చూస్తే మనకి ప్రొవైడ్ సమ్ ఇన్ఫో అబౌట్ యువర్ సెల్ఫ్ టు కంటిన్యూ అయితే ఉంది కదా! సో దాని ఎదురుగా మనకి వెరిఫై నౌ అయితే ఉంటుంది. సో వెరిఫై నౌ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. అంతకంటే ముందుగా మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. దానికోసంగా మనకు వచ్చిన మెయిల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ మెయిల్ అయితే మనం అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసుకుందాము. సో ఇక్కడ మనకి మెయిల్‌లో మీరు చూసుకుంటే ఇక్కడ మనకి గూగుల్ యాడ్స్ అని చెప్పి మనకి కిందన మధ్యలో ఒక ఇంపార్టెంట్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏదైతే గూగుల్ యాడ్సెన్స్‌లో మన యొక్క నేమ్‌తో మనం రిజిస్టర్ చేసుకున్నామో సో మనం ఇచ్చే ఐడెంటిటీ ప్రూఫ్ కూడా మనకైతే ఎగ్జాక్ట్‌గా ఆ నేమ్‌తో అయితే మనకి మ్యాచ్ అవ్వాలని అయితే చెప్తున్నారు. సో ఇదైతే మీరైతే చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. సో మీరు ఇది చూసుకున్నాక మనకి కిందన మీరు చూడొచ్చు ఇక్కడ టిప్స్ ఆన్ సబ్మిటింగ్ యువర్ డాక్యుమెంట్స్ అని చెప్పి కొన్ని పాయింట్లు కూడా మనకైతే మెన్షన్ చేశారు. దీనిలో మనము ఏదైతే ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేస్తున్నామో దాని యొక్క 4 కార్నర్స్ అనేది క్లియర్‌గా ఉండాలని అయితే చెప్తున్నారు. అలానే
అలానే మనకి ఇమేజ్ అనేది ఎటువంటి రిఫ్లెక్షన్స్ లేకుండా, అలానే మనకి ఎటువంటి బ్లర్ అనేది లేకుండా మనకైతే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి అప్లోడింగ్ ఫోటో అనేది మనకి ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో సో అది మాత్రమే అప్లోడ్ చేయాలంటున్నారు. దానికి కాకుండా వేరే అప్లోడ్ చేస్తే మనకైతే అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకి వెరిఫై నౌ అయితే ఉంటుంది ఇదే మెయిల్‌లో. సో దాని ద్వారా క్లిక్ చేసి దాని ద్వారా కూడా మనం అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వెరిఫై నౌ మీద అయితే క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేస్తే మీరు చూసుకోవచ్చు మనకి సేమ్ గూగుల్ యాడ్సెన్స్‌లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇందాక వచ్చిన వెరిఫై మీద క్లిక్ చేసినా, దీని మీద క్లిక్ చేసినా మనం అయితే ఈ పేజ్‌కి అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీరు చూసుకోవచ్చు యాన్ ఐడీ వెరిఫై ఇట్స్ రియల్లీ యూ అని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనకి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ. సో వీటిలో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం కింద స్టార్ట్ వెరిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ పర్సనల్ ఐడెంటిటీ అని చెప్పి ఇక్కడ మీకు మళ్ళీ కూడా మెన్షన్ అయితే చేస్తున్నారు. సో మనకి ఏదైతే మన నేమ్ ఉందో సో అదే నేమ్ మన డాక్యుమెంట్ ఐడిలో కూడా మనకైతే సేమ్ అయితే ఎగ్జాక్ట్‌గా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి కింద లీగల్ నేమ్ అయితే ఉంది కదా! సో ఇక్కడ మన యొక్క నేమ్‌ని అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం ఏదైతే ప్రీవియస్‌గా గూగుల్ యాడ్సెన్స్‌లో మన యొక్క నేమ్ ఇచ్చామో ఆ యొక్క నేమ్ ఇప్పుడు మనం ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నామో దానిలో యొక్క నేమ్ 2 కూడా సేమ్‌గా అయితే ఉండాలి. సో మీరైతే ఇదైతే 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్. సో యాజ్ ఇట్ ఈస్‌గా మీరైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో ఏ మిస్టేక్ వచ్చినా మీకైతే వెరిఫికేషన్ అయితే ఫెయిల్ అవుతుంది. మనకి మొత్తం 3 అటెంప్ట్స్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత కింద మనకి అప్లోడ్ యువర్ ఐడెంటిటీ అని అయితే కార్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ ఐడీ టైప్ అయితే మనకి కింద అడుగుతుంది. సో దీని మీద క్లిక్ చేసి మనకి ఏదైతే డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేయాలనుకున్నామో దాన్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి 4 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ. సో నేనైతే పాన్ కార్డ్‌ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇదే మనకి సింపుల్‌గా అయితే వెరిఫై అయితే అవుతుంది. సో నేనైతే పాన్ కార్డ్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలానే కింద మనకి ఫ్రంట్ ఐడీ, బ్యాక్ ఆఫ్ ఐడీ 2 కూడా అడుగుతుంది. ఫస్ట్ మనము ఫ్రంట్ ఆఫ్ ఐడీ ఉంది కదా! దాని కింద అప్లోడ్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మన యొక్క పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అయితే మనం అయితే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ నాకు లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ అయ్యంగానే నాకైతే ఇక్కడ ఎర్రర్ అయితే రావడం జరిగింది. సో కుడ్ నాట్ రీడ్ యువర్ ఐడీ అని చెప్పి. సో ఇది ఎందుకు వచ్చిందంటే నేను నా యొక్క పాన్ కార్డ్‌ని ఫోన్‌లో ఫోటో తీసి నేనైతే కరెక్ట్‌గా క్రాప్ చేసి నేనైతే అప్లోడ్ చేశాను. బట్ నాకైతే ఇదైతే తీసుకోలేదు. కాబట్టి మీరు మీ యొక్క ఫోన్‌లో అయితే ఫోటో తీసి అయితే పెట్టొద్దు. మీరు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్‌కి వెళ్లి లేదంటే మీ దగ్గర స్కానర్ మెషిన్ ఉంటే మీరైతే స్కాన్ చేసి క్లియర్‌గా అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయండి. సో నేను దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్‌కి వెళ్లి నేను నా మెయిల్ ఐడీకి స్కాన్ చేపించిన డాక్యుమెంట్ పెట్టించుకొని నేనైతే అప్లోడ్ అయితే చేశాను. సో దాని తర్వాత నాకు ఎటువంటి ఎర్రర్ అయితే రాలేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ అయితే దీన్నైతే అప్లోడ్ అయితే చేస్తాను. సో దీన్ని మీరు ఎక్కువ సార్లు అయితే ట్రై చేయొద్దు. మీకు అకౌంట్ అయితే సస్పెండ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను కరెక్ట్‌గా అయితే అప్లోడ్ చేశాను. సో నాకు ఎటువంటి ఎర్రర్ అయితే రాలేదు. దాని తర్వాత మనకి బ్యాక్ ఆఫ్ ఐడీ కింద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ కూడా నేను అప్లోడ్ చేశాను. సో నాకైతే అప్లోడ్ అయితే అవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి పక్కన నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి అడ్రస్ అయితే అడుగుతుంది. ఇక్కడ స్ట్రీట్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క గూగుల్ పిన్ అనేది ఏ అడ్రస్‌కి రావాలో ఆ యొక్క అడ్రస్‌ని అయితే మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి క్లియర్‌గా. సో కరెక్ట్‌గా అయితే ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే మీకు గూగుల్ పిన్ అనేది పోస్ట్ ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. సో అడ్రస్ ఎంటర్ చేసుకున్నాక మనకి కింద సబ్మిట్ అయితే ఉంటుంది. సో సబ్మిట్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. సో దీన్ని 1కి 2 సార్లు అయితే మీ అడ్రస్‌ని అయితే క్లియర్‌గా అయితే చెక్ చేసుకొని మీరైతే సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీ పిన్ అనేది ఆ అడ్రస్‌కి మాత్రమే మీకైతే రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ సబ్మిట్ చేశాక లోడింగ్ అయ్యి మనకి వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి మనకి ఈ విధంగా పాపప్ అయితే రావడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ థాంక్స్ ఫర్ సబ్మిటింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. వి విల్ రివ్యూ ఇట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఏ ఫ్యూ డేస్ అని చెప్పి మనకైతే చెప్పడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా వచ్చిందంటే మన వెరిఫికేషన్ అనేది సబ్మిట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇది మనకి వితిన్ మినిట్స్‌లోనే నాకైతే కంప్లీట్ అయితే అయ్యింది. సో నాకు 50 మినిట్స్‌లోనే నాకు ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా నాకు మెయిల్ కూడా రావడం జరిగింది. సో అది కూడా మీకైతే చూపిస్తాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఐడీ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి నాకైతే వితిన్ 50 మినిట్స్‌లోనే నాకు మెయిల్ అయితే రావడం జరిగింది. మీరు చూడొచ్చు. ఈ విధంగా వచ్చింది అంటే మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయితే అయినట్టు. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యారంటే మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా ఈ విధంగా మీరైతే సక్సెస్‌ఫుల్ అయితే చేసుకోవచ్చు మీకై మీరు. ఇది మనకి కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా మనము గూగుల్ యాడ్సెన్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సో మన గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ పేమెంట్స్ అయితే ఉంది కదా! సో పేమెంట్స్ మీద క్లిక్ చేసుకొని వెరిఫికేషన్ చెక్ ఉంది కదా! సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చెప్పి మనకి కంప్లీటెడ్ అని అయితే రావడం జరిగింది. సో ఇందాక మనకి రెడ్ మార్క్‌లు అయితే చూపించింది. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్‌లో కంప్లీటెడ్ అని చెప్పి మనకి
మనకైతే చూపించింది. సో ఈ విధంగా వచ్చిందంటే మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందని అయితే అర్థము. సో దీని తర్వాత మనకి గూగుల్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి పిన్ అయితే రావడం జరుగుతుంది. సో మన యొక్క అడ్రస్ ఇందాక మనం ఏదైతే ఇచ్చామో ఆ యొక్క అడ్రస్‌కి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో ఆ యొక్క పిన్‌తో మన యొక్క అడ్రస్ అనేది వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి తర్వాత రోజే మెయిల్ కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీకు గూగుల్ పిన్ సెండ్ చేసాము మీ యొక్క అడ్రస్‌కి అని చెప్పి. సో మన యొక్క అడ్రస్‌కి గూగుల్ పిన్ అయితే వస్తుంది. ఆ తర్వాత మనము మన యొక్క అడ్రస్‌ని అయితే వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే క్లియర్‌గా ఆ గూగుల్ పిన్‌ని ఉపయోగించి మన యొక్క అడ్రస్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలో సో నెక్స్ట్ పార్ట్‌లో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే తెలియజేస్తాను. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కామెంట్ రూపంలో మీరైతే అడగొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.